అర్జున్ సన్నా వైజయంతి సినిమా సూపర్ హిట్ అన్నా. అన్నా దండం పెడుతున్నా మీకు. అర్జున్ సన్నా వైజయంతి నా గుండె మీద పట్టు. ఈ సినిమా ఇటు కాకపోతే నన్ను తిట్టు, నన్ను కొట్టు అన్నా. కొట్టే ముందు అన్న ఒక ఆలోచన, కానీ గుండె దగ్గర మాత్రం కొట్టగను. గుండె పగలవద్దు అన్నా, వద్దను అన్నా. రండి అన్న సినిమా చూడండి అన్నా. అన్నా మదర్ సెంటిమెంట్ మేడం చెప్పినా కదా నేను. నాకు ఏడుపు వచ్చింది మదర్ సెంటిమెంట్. బాగలేదా? ఎవరు చెప్పిరు బాగలేదని? బాగుంది సినిమా, బాగుంది. నా గుండె మీద పట్టు. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. హిట్ ఫైట్స్, ఆ ఎమోషనల్, మదర్ సెంటిమెంట్ ఎమోషనల్. యాక్టింగ్ అయితే మేడం చింపేసిరు. మేడం విజయశాంతి మేడం అమ్మ క్యారెక్టర్ అయితే చింపేసిర్రు. నిజంగా పాత్ర అయితే నీలం అయిపోయింది మేడం. నిజంగా జీవించిర్రు. కళ్యాణ్ రామ్ అన్నా నీకు దండం అన్నా. ఈ సినిమా సూపర్ ఉందన్నా, బాగుందన్నా, నాకు బాగా అనిపించిందన్నా. అన్నా నా గుండె మీద పట్టు. కళ్యాణ్ రామ్ అన్నా యాక్టింగ్ సూపర్ హిట్. మేడం మీరు రండి మేడం, సినిమాలు ఇంకా చేయాలి మేడం. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి మేడం. నా గుండె మీద కొట్టేసి చెప్తాను మేడం. మీరు చాలా బాగా చేశారు మేడం. సినిమాలు అయితే నాకు నచ్చింది మేడం. మదర్ సెంటిమెంట్ అమ్మా 2.5 బాగా అనిపించింది నాకు. 2.5 రేటింగ్ ఉంది. మన పాత జ్ఞాపకాలు మళ్ళీ మనం రిమైండ్ చేసుకున్నట్టు ఉంటుంది. నైస్ మూవీ. డైరెక్టర్ అయితే మూవీలో ప్రతి ప్రేక్షకుడిని కూర్చొని పెట్టేశాడు. సో అలాంటి మూవీస్ మళ్ళీ రావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఏది క్లైమాక్స్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది బ్రో. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఒక మన పటాసు బింబిసారా తర్వాత మంచి పెద్ద హిట్ కొట్టాడు. ఒక కామెడీ లేదు కానీ సినిమా అంతా అదిరిపోయింది. మంచి కంబ్యాక్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్ అన్న. క్లైమాక్స్ లో అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు కొంతమంది లేడీస్. ఆవిడ ఏ సినిమాలు ఉంటే ఆ శివుడు సినిమా హిట్ అని చెప్పి ఆవిడ అలా మన సర్లేని ప్రూవ్ చేశారు. దీంట్లో మదర్ గా బాగా చేశారు. బాగుంది. ఓవరాల్ గా బాగుంది, చాలా బాగుందండి. మన మ్యూజిక్ కూడా బీజిఎం కూడా బాగా కొట్టారు. డైరెక్టర్ ఎవరు తెలియదు కానీ అతనికి మంచి హిట్ పడింది సినిమా. కామెడీ ఒకటి లేదు, మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది మాస్ ఆడింది, బాగా నచ్చింది. అవునవునవును. క్లైమాక్స్ లో ఫైట్ ఉంటది, ఒంటి చేతితో చేస్తాడు. అది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలా. పాపం ఆ చైన్ అరుకుని సీన్ కి అందరూ కళ్ళ నీళ్ళెట్టుకుంటారు. అది చాలా బాగా చూపించారు. ఎమోషనల్ గా చాలా ఫీల్ వచ్చేస్తుంది. లేడీ ఫ్యాన్స్ అయితే కళ్ళ నీళ్ళు వస్తాయి. అంత బాగా చూపించారు ఎమోషన్. నేను 5కి 4 ఇస్తా. యాక్షన్ డ్రామా థ్రిల్లర్. ఇది ఒక పవర్ ప్యాకెట్ థ్రిల్లర్ అనుకోవచ్చు. కళ్యాణ్ రామ్ గారి సినిమాలు అంటేనే కొద్దిగా యాక్షన్ సీన్స్ బాగా హైలైట్ చేస్తారు. బట్ దీంతో ఒక ట్విస్ట్ కూడా ఏంటంటే మదర్ సెంటిమెంట్ కూడా ఒక ప్రొఫెషన్ కి, ఒక ఫీల్ కి విజయశాంతి గారిని డామినేట్ చేసే విధానంగా, కొడుకుని డామినేట్ చేసే విధానంగా విజయశాంతి గారి వీళ్ళ కెమిస్ట్రీ కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా స్క్రీన్ ని చేశాడని చెప్పొచ్చు. సొసైటీ మెయిన్ ఇంపార్టెంట్. ఆ సొసైటీ నిమిత్తము వీళ్ళ వర్షన్ ఏంటి అనేది ఎండ్ కూడా, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. వాచబుల్ మూవీ. చూడొచ్చు బ్రో ఒకసారి. కొన్ని షార్ట్స్ ఉంటాయి బ్రో, కొన్ని షార్ట్లకు మాత్రం నాకు సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు. అప్పట్లో మన పెద్ద ఆయన ఎలా చేస్తారో అలా ఆ కళ్ళు, ఆ తేజస్ మాత్రం అలానే గుర్తొచ్చింది బ్రో. మదర్ సెంటిమెంట్ అంటూ ఇప్పుడున్న లోకంలో తల్లిదండ్రులకు అన్నం పెట్టేటోడే లేడు బ్రో. ఒంటి చేత నరుక్కొని ఫైర్ చేసేటోడు ఎవడు బ్రో. సినిమా అంటే రియాలిటీగా ఉండాలి బ్రో. ఇప్పుడు బలగం సినిమా తీసుకుంటే రియాలిటీగా అన్నదమ్ముల రిలేషన్ అట్లా చూపించారు. ఏముంది బ్రో, చేతి నరుక్కొని ఒంటి తల రాములా ఎవడు ఫైర్ చేశారు బ్రో. 100 మందితోని ఒంటి చేతులు లేకుండా ఫైర్ చేసే ధీరుడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే మీరు చెప్పండి. అప్పుడు సినిమాకి మేము ఇంకో 10 మందిని తోలిస్తాం. అంటే నెగిటివ్ రివ్యూ అని కాదు, సినిమా బెటరే. బట్ అంతలా ఎలివేషన్ ఏం లేదు. క్లైమాక్స్ బాగుంది బ్రో, కానీ ఆ చేతి నరుకోడి కొంచెం ఎలివేషన్ తగ్గించి సినిమా చూపించుంటే ఇంకా బాగుండేది. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. బట్ అవుట్ ఆఫ్ 5 3.5 or 3 రేటింగ్ ఈజ్ ఓకే. ఫైట్స్ ఆర్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బ్రో. సినిమా నిజం చెప్తారా? ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు
వాళ్ళ అమ్మ కోసం కాదు వాళ్ళ అమ్మ కోసం చేయి నరుకున్నాడు. నేనే సినిమాలో మా అమ్మ కోసం ఇప్పుడే చెప్తున్నాను. నేను పేక నరుక్కుంటా, మా అమ్మ కోసం నేను పేక నరుకుంటా. భయ్యా ఈ సినిమాలో పోయా మామూలుగా లేదు భయ్యా. సెంటిమెంట్ ఇది శాంతి. అమ్మ తల్లి ఇన్ని రోజుల తర్వాత థియేటర్ దర్శనం ఇచ్చావా? అమ్మ రామ్మ సినిమాల్లోకి వచ్చేసాయి, రాజకీయాలు వదిలేసాయి, సినిమాలోకి వచ్చేయాలి. విజయ్ శాంతి సినిమాలోకి రావాలి, గ్రహించాయి. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. ఈ సినిమాలో విజయ్ శాంతి గారు సెంటిమెంట్ సీన్లు పోలీసు భయ్యా ఒక్కొక్కరిని కాలస్తుంది, ఎగిసేగి తంటాను భయ్యా, ఒక్కొక్కరిని కొడుతుంటే కాలుతుంటే. సినిమా ఇప్పుడే చెప్పా, ఈ సినిమా ఇండస్ట్రీ ఇట్టేది. ఇలాంటి సినిమా ఇంకోటి రాలేదంటే ఇంకోసారి ఇప్పుడే చెప్తా. ఆడెవడో సినిమా బాగాలేదన్నట, క్లైమాక్స్ ఒకటే బాగుందన్నట. ఎవడైనా సరే సినిమా బాగాలేదంటే మాత్రం ఇక్కడే చెప్తున్నా, ట్యాంక్ బండ్లో ఊరేస్తా చెప్తున్నా. ఎవరైనా బాగాలేదంటే దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడండి అన్న. చూశారంటే మీరు మళ్ళీ కర్తవ్యం సినిమా తర్వాత ఆయన మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేసింది. విజయ్ శాంతి గారు పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే విజయ్ శాంతి గారు చేయాలంటే విజయ్ శాంతి గారు ఈ సినిమాతో మీరు మళ్ళీ ఇండస్ట్రీ కొట్టారు. మీరు మళ్ళీ సినిమాలు చేయాలి. దయచేసి సినిమా చేయండి, రాజకీయాలు వదిలేండి అమ్మా. విజయ్ శాంతి గురించి లేటెస్ట్ వచ్చింది మూవీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీకి ఆవిడ ఆర్మీ తీస్తే బెటర్ బ్రో. ఆర్మీకి అయితే మస్తు సెట్ అవుతుంది. పోలీస్ కూడా వీర లెవెల్, గుర్రి పెడితే గుడికి మనకి దిగిపోవాలి బుల్లెట్. అట్లుంది విజయశాంతి డైరెక్షన్ కానీ ఆ యొక్క స్టోరీ కానీ. స్టోరీ మైండ్ బ్లోయింగ్ ఉంది. స్టోరీకి అయితే పేరు లేదు. కానీ ఒకటి డిసప్పాయింట్ ఏమైనామంటే ఒక్కొక్కడు కొట్టే లెవెల్కి పాండి గుర్రి కొడితే మళ్ళా ఎవడైనా పడాల్సిందే. అట్లుంది గుర్రి. మామూలుగా చేయి నరుకుండు బ్రో, అమ్మ కోసం చేయి నరుకుండు బ్రో, అమ్మ కోసం చేయి నరుకుండు అంటే ఎవ్వరు చూడలే ఈ మూవీలలో. ఎవ్వరిని చూడలే నేను. ఏంటి తప్ప అవి ఏం యాక్టింగ్ బ్రో, ఏం యాక్టింగ్ అబ్బా మైండ్ బ్లోయింగ్. అసలుకి ఇట్లాంటి సినిమా నేనైతే ఎప్పుడైతే చూడలే బ్రో. 1000 కాదు 2000 కోట్లు రాకపోతే నా పేరు సత్యనే కాదు బ్రో, పేరు మార్చుకుంటా. అట్లుంది బ్రో మూవీ అయితే. నిజంగా చెప్పంటే కళ్యాణ్ రామ్ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టినందుకు నిజంగానే మీ గుణం ఎంత మంచిదో. నిజంగా సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక తల్లి సెంటిమెంట్ అంటే ఎలా చూపించాలో ఒక తల్లి సెంటిమెంట్ తీసి సార్ ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అంటే తల్లికి మించిన దైవం, అంటే మన తల్లికి ఎంత త్యాగం చేసినా తక్కువనే. లాస్ట్ గుంటే చూసావా, తల్లి కోసం చేయి అనేది నరికేసుకుంటాడు. అంటే దానికి మించిన ఏం దారి లేదానికి తల్లి కోసం త్యాగం చేస్తారు. యాక్సెప్ట్ సార్. నిజంగా చెప్తున్నా, సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయశాంతి గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. ఎందుకంటే కర్తవ్యంలో చూసామంటే చాలా సినిమాలో మేము పోలీస్ చేసిండు. ఈ ఇంగ్లీష్ చేసిన సినిమా క్యారెక్టర్ లో ఒక డిఫరెంట్ గా చేసింది. నిజంగా చెప్తున్నా, అసలు సోహెల్ ఖాన్ గారు ముందుగా సల్మాన్ ఖాన్ వల్ల తమ్ముడు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి విలన్ క్యారెక్టర్ చేసింది. ఇలా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాన్ అయినా కూడా ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. మీరు యాక్టింగ్ చాలా బాగా చేసింది సార్, చాలా బాగుంది. విజయశాంతి గారు ఫైట్స్ చాలా బాగా చెప్తున్నా, ఫైట్స్ చాలా బాగా చేసింది. ఒక డిఫరెంట్ గా చేసింది, ఒక కొత్తగా చేసింది. మనం అంతా బాగా చేసింది సార్. నిజంగా చెప్తున్నా సార్, మీరు ఇలాంటి సినిమా తీయడానికి సాంగ్స్ చాలా బాగున్నాయి. బర్త్డే పాట ఉంటుంది, ఆ పాట కూడా చాలా బాగుంది. ఒకటే చెప్తున్నా, ప్రతి తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తారో, తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తారో ఈ సినిమా వస్తే తెలుస్తుంది. తల్లిని కష్టపడద్దు, తల్లిని మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్. రీడింగ్ వచ్చి 5 కి 5 ఇస్తా. కళ్యాణ్ ఒకటే చెప్తున్నా, మీ గుణం ఎంత మంచిగా సినిమా అంతా సక్సెస్ఫుల్ అయింది. మీరు అంతా నిజంగా చెప్తున్నా, మీరు చాలా సింపుల్ మనిషి. నిజంగా మీరు ఇంకా పైకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. మూవీ చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను. అర్జున్ సన్ ఆఫ్ వైజయ్ ఉంది. కానీ మొన్న రీసెంట్ గా శిల్పల వేదిక కూడా ఆడియో ఫంక్షన్ కి వెళ్ళాను, లాంచ్ కి. సో అప్పుడు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు, మంచి కంబ్యాక్ మూవీ వస్తుంది కళ్యాణ్ రామ్ గారికి అని చెప్పేసి. లాస్ట్ క్లైమాక్స్ లో చూసి ఏడుస్తారు, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అది అని అన్నారు. ఏంటి ఎలా చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పి నేనే సినిమా చూడటానికి వచ్చాను. లాస్ట్ వాళ్ళ మమ్మీ బర్త్డే విషెస్ కోసం తన చెయ్యి తనే నరుక్కొని వెళ్ళి విషెస్ చెప్పేది ఉండే. అది మూవీ హైలైట్ అసలు. సో అలాంటి సీన్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడలేదు. నేను ఈ రోజు నేను ఫస్ట్ టైం చూడటాను. అందరూ ఈ మూవీని థియేటర్స్ లో వాచ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వైద్య ఏంటంటే టీ షాప్స్ కి కూడా ఎంత వాల్యూ ఇచ్చారంటే ఈ మూవీలో చూసి చెప్పేయచ్చు. ఎందుకంటే
ఇప్పుడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డ్రీమ్ ఉంటది అవ్వాలని చెప్పేసి. సో అలాగా తను ఇలా వర్క్ చేస్తా ఉంటుంటే తన దగ్గరికి వచ్చేసి తను 7-8 కప్పులు తీసుకొని టీ తీసుకొని వెళ్తుంటే ఫైనల్ గా వెళ్ళేది ఒక టీ కప్ లోనే మీకు ఉంటది అని చెప్పని అన్నారు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా బాగుంది అసలు. ఆ మూవీలో మదర్ అండ్ సన్ బాండింగ్ చాలా బాగుందండి. డైరెక్షన్ పార్ట్ కూడా చాలా బాగా చేశారు. అవునండి, చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీ చాలా బాగున్నాయండి. విజయశాంతి గారి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు నేను అదే అంటాను, ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఒక మూవీకి వచ్చేటప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు ఎనీ హీరో వినాలి. లైక్ వాళ్ళు అలానే వింటారు కాబట్టి వాళ్ళు అలా బాగా డెవలప్ అవుతా ఉంటారు. బాగుంది. 5కి నేను 4 ఇస్తానండి. ఓవరాల్ రేటింగ్ చాలా బాగుంది మూవీ. నాకైతే చాలా 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 నచ్చింది. అమ్మ సెంటిమెంట్ అన్నాక ఇంకా బాగాలేదు అన్న మాట అయితే నా నోటి నుంచి రాదు. బికాస్ అమ్మ అన్న పదం ఎవరికైనా స్పెషాలిటీ ఏంటంటే అమ్మ కోసం ఎంత దూరం అయినా వెళ్లే కొడుకు. ఆ క్లైమాక్స్ లో ఒక షాట్ ఉంటది, ఇంత చెయ్యొచ్చా అమ్మ కోసం, ఇంత దూరం వెళ్తారా అనే ఒక షాట్ లాగా ఉంటది. మీరు పెట్టే డబ్బులు ఏదైతే పెడుతున్నారో ఆ అమౌంట్ కి వర్త్ వాచ్ అనమాట. ఒక్క షాట్ అని యూ విల్ కంప్లీట్లీ మెస్మరైజ్ ఇన్ ద ఫిలిం. అంత బాగుంటది. నాకైతే ఫస్ట్ టైం చూసామంటే ఎవడో చెప్పకుండా వచ్చి చూడండి. ఎవరో చెప్పేస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు. సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. కంప్లీట్ స్టోరీలోకి వెళ్ళడం అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ గురించి, సోహెల్ ఖాన్ గారి క్యారెక్టర్ అండ్ నాకు బాగా నచ్చింది ఇంకో క్యారెక్టర్ పృథ్వీ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎందుకు అంటే ఆది సినిమాలో చలపతిరావు గారి క్యారెక్టర్ ఉంటది ఎన్టీఆర్ గారికి సపోర్ట్ గా. నాకు మళ్ళీ ఆయన క్యారెక్టరైజేషన్ గుర్తొచ్చింది అనమాట. సో ఒక సపోర్ట్ సిస్టమ్ బాబాయ్ లాగా ఈయనకి వెనకాలే ఉంటూ ఆయన చేసిన యాక్షన్ గానీ పెర్ఫార్మెన్స్ గానీ పిక్స్. అవును, లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్ అంటాను నేను. మళ్ళీ యాక్షన్ సీక్వెన్సెస్ ఆవిడ చేయడం, ఫస్ట్ ఫైట్ ఆవిడతోనే ఓపెన్ అవడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఆవిడ ఈ ఏజ్ లో కూడా అలా ఫైట్ చేస్తున్నారంటే ఇంకా ఆవిడ గురించి మాట్లాడేంత, ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ లో సగం ఉంటుందేమో కంప్లీట్ గా. సో ఆవిడ అసలు చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఎదురయ్యే సీక్వెన్సెస్ కానీ, సీన్స్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, ఆ బాండ్ కానీ చాలా 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 బాగుంది. అండ్ నేనైతే థ్రిల్ అయ్యే సినిమా చూసి కంప్లీట్ గా నేను ఇంకోసారి చూడడానికి కూడా రెడీ. అంటే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగా టెక్నికల్ గా మంచి ఎక్కడైతే ప్రొడక్షన్ పెట్టాలో అక్కడ పెట్టారు. వాటర్ సీక్వెన్స్ లో వచ్చే సీన్ బాగుంటది. ఆయన ఎలా వచ్చారు, మళ్ళీ కొన్ని సీన్స్ ఉంటాయి రియల్ గా అవును ఇది ఉంది కదా తప్పే ఉంది అనేలాగా ఉంటది అనమాట. వాళ్ళ ఫ్యాన్స్ కాల్ ఎగరేయచ్చు. కళ్యాణ్ రామ్ గారు, నందమూరి ఫ్యాన్స్, నిజంగా సినిమా అభిమానులకి, అమ్మని ప్రేమించే వాళ్ళకి నచ్చే సినిమా ఇది. చాలా బాగుంది. యాక్సిడెంట్ రొటీన్ స్టోరీ, బట్ డైరెక్టర్ ఏదైతే ఎగ్జిక్యూషన్ తీసుకున్నాడో అది చాలా బాగా అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది. వాళ్ళిద్దరు కళ్యాణ్ రాము, విజయశాంతి గారి బాండింగ్ ఏదైతే బాగుందో, అంటే మదర్ అండ్ సన్ బాండింగ్, అది చాలా బాగా అనిపించింది సినిమాలో. వాళ్ళిద్దరికి కనెక్ట్ అవుతాం. మన తల్లితో మాట్లాడుతున్నట్టే మనకు అనిపిస్తుంది, ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. సో తల్లి కోసం ఎంతైనా చేయగలిగాడు, ఎంతైనా చేసే కొడుకు. సో ఆ తల్లి నా కొడుకు నిజాయితీగా ఉండాలి అనుకునే తల్లి. సో ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది చాలా బాగుంది. మాస్ చాలా బాగుంది. మాస్ ఫైట్స్, ప్రతి ఒక్క ఫైట్ కూడా మనకు అరే ఈ ఫైట్ బాగాలేదే అనిపించదు. ప్రతి ఒక్కటి కూడా చాలా మాస్ లెవెల్లో ఉంది. ప్రతి ఒక్క ఫైట్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ వచ్చేసి ఎక్కడ కూడా ఎంగేజ్ అంటే బోర్ కొట్టకుండా తీసుకెళ్ళాడు డైరెక్టర్. అందులో సక్సెస్ అయ్యాడు. సాంగ్స్ ఒకటే సాంగ్ ఉంది, మిగతా అంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నడిపించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతా పంబరేగి కొట్టాడు. చాలా బాగుంది. అంటే ఓవరాల్ గా 2.75 for 5. కళ్యాణం కోసం చాలా బాగా కష్టపడ్డాడు. ప్రతి ఒక్క ఫైట్ సీన్ లో కూడా చాలా కష్టం కనిపిస్తుంది తనది. విజయశాంతి గారు కూడా డైరెక్షన్ బాగుంది. అదే నా ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్ళడమే కావాలి. నెక్స్ట్ లెవెల్ ఎక్సలెంట్. అమ్మ తోడు ఎక్సలెంట్. ఇగో నేను చెప్తున్నా, ఫేక్ న్యూస్ చెప్పేవాళ్ళు మీ చెబుతాను మీద కొట్టుకొని, నాకు కొట్టేంత టైం లేదు. నేను చాలా బిజీగా ఉన్నా, ఎందుకంటే నేను ఎంప్లాయీని. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున ఈ అందరినీ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరు అర్జున్ సన్నా వైజయంతి సినిమా చూడండి. ఎందుకు చూడాలంటే ఒక బాలకృష్ణ
బాలకృష్ణ ఫైట్లు తెలుసుగా మీ నాకు ఖాళీ లేకపోతే పైకే. దానికి మించి ఒక వెంకటేష్, ఒక చిరంజీవి, దానికి మించి ఏం కొడుతున్నావు అక్క విజయశాంత్ అక్క. ఇగో ఈ అక్కని ఒకసారి జూమ్ చేయండి. ఈ అక్క కన్నా బాగా నడుస్తుంది. ఈ ఏజ్ లో కింద ఈ అక్కడ ఒక 20-25 ఉంటది ఈ అక్క ఏజ్. ఈమె కింద అంత యాక్టివ్ ఉండదు. జూమ్ చేయడం జూమ్ చేయ అక్కకు. ఈ అక్క కింద అంత యాక్టివ్. మన అక్క విజయశాంత్ అక్క ఒక 20 సంవత్సరాల అమ్మాయిలాగా ఓ అమ్మాయి ఇట్లా కొడితే మిన్ని కెమెరాలు ఉన్నాయి మీ దగ్గర ఎగిరిపోయేటట్టు ఉంది. ఆ థియేటర్ పగిలిపోయేటట్టు ఉంది. ఓ అమ్మ ఆ ఫ్యాక్షన్, ఆ సీన్లు, ఆ యాక్షన్లు ఏం అక్క. కాకపోతే మ్యూజిక్ బాగాలేదు. అదే విధంగా రొటీన్ స్టోరీ పర్లేదు, తీసే విధానం బాగుంది. అదే విధంగా కళ్యాణ్ రామ్, శ్రీకాంత్ గారు కూడా బాగానే నటించు. బీజమ్స్ బాగా డబ్బా కొడతారు కదా, బీజమ్స్ కూడా బాగానే కొట్టుడు. నేను ఈ సినిమా ఎందుకు చూసినా అంటే, ఇంత రివ్యూ ఎందుకు ఇస్తున్నా అంటే, విజయశాంత్ అక్క ఫైటింగ్ కోసమే. ఏం కొడుతుందక్క, ఏం కొడుతూ పట్టా డబ్బు కొట్టనే ఉంది. పాటలు బాగలేదు. క్లైమాక్స్ నేను చెప్పాను, మీరు చూడాలి. సూపర్. అర్జున్ సన్న వైజయంతి సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నాకు బాగానే అనిపించింది అన్న. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. బట్ ఎమోషన్ తో మాస్ తో బాగా క్యారీ చేయాలనుకున్నారు. బట్ ఎమోషన్ కొన్ని చోట్ల కనెక్ట్ అవుతుంది. బట్ మాస్ అయితే అన్ని చోట్ల కనెక్ట్ అవుతుంది అన్న. ఆయన ఫైట్లు కానీ లేదంటే ఆ ఎలివేషన్స్ కానీ సినిమాలో అయితే హైలైట్. సినిమాకి చాలా బాగా అనిపించినాయి. బట్ రాసుకున్న స్టోరీ ఇంకా బాగా రాసుకుని కొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఒక బింబిస్రా అమిగోస్ తర్వాత కొంచెం బెటర్ మూవీ అనుకోవచ్చు, కానీ ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని చెప్పుకోలేము. ముఖ్యంగా సినిమాలో బీజిఎం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బాగా కొట్టారు, ఎవరు కొట్టారో కానీ పేరు ఐడియా లేదు, కానీ చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఆ ఎలివేషన్స్ కి, ఆ ఫైట్స్ కి, ఆ బీజిఎం మాత్రం నిజంగా విజువల్ చేయొచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం మేము. లాస్ట్ 20 minutes వేరే లెవెల్లో ఉంటుందని ఎన్టీఆర్ గారు చెప్పారు. బట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ అందులో అయితే అంత ఎక్స్పెక్టేషన్ లేదన్నా. జస్ట్ ఓకే, ఆ తల్లి ప్రేమకి కొడుకు ఎంతవరకు చేయగలరు అనేది మాత్రం చూపించారు ఆ క్లైమాక్స్ లో. బట్ ఏదంటే అంత రొటీన్ వేలో వెళ్ళిపోతుంటే సినిమా ఎక్కువ మాస్, ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, కానీ మాస్ అయితే కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా విజయశాంత్ గారు రీఎంట్రీ అనుకోవచ్చు. సర్లే నీకు కంబ్యాక్ విజయశాంత్ అన్నారు కదా, అసలైన కంబ్యాక్ అంటే ఇదన్నా. ఆవిడ గ్రేస్ కానీ ఆవిడ యాక్టింగ్ నిజంగా నేను పుట్టక ముందు ఎలా ఉన్నారో ఇప్పటికి అలాగే ఉన్నారు. నిజంగా యాక్సెప్ట్ అనమాట. అసలైన హీరో విజయశాంతి ఈ సినిమాలో. బట్ కళ్యాణ్ రామ్ యాజిటీస్ ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటి ఫైట్లు ఎన్నో చేశారు. ఆయన కూడా సూపర్ చేయడం. బట్ ఎటు వచ్చి డైరెక్షన్ మైనస్ ఉంది సినిమాలో. కొంచెం స్టోరీ గ్రిప్పింగ్ గా రాసుకుని కొంచెం సీన్ ప్లే మైమరిపిగా రాసుకుంటే చాలా బాగుంది అనమాట. బట్ అంతా రొటీన్ వేలోనే వెళ్ళిపోతుంది. బట్ ఫైట్స్ అండ్ అక్కడక్కడ సీన్స్ కొంచెం బాగుంటాయి, ఎలివేషన్ అంతా ఎంజాయ్ చేస్తాం. బట్ మెగా ఫ్యాన్స్ ఇది బ్లాక్ బస్టర్ ఇవ్వగానే అదర్ ఫ్యాన్స్ కి అయితే జస్ట్ ఓకే అనిపిస్తుంది సినిమా. యావరేజ్ సినిమా. అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, నందమూరి ఫ్యాన్స్ ఎవరైనా ఒకటే కదండి. సో నాకైతే శ్రీకాంత్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. క్లైమాక్స్ లో వచ్చింది ట్విస్ట్ అయితే. మెగా ఫ్యాన్స్ అన్నా ఓకే. నందమూరి ఫ్యాన్స్ కి అయితే అది ఐఫీ స్టార్ నచ్చాం, కానీ అదర్ ఫ్యాన్స్ కి అయితే జస్ట్ ఓకే. సో ఓవరాల్ గా సినిమా అయితే అబవ్ యావరేజ్ అన్న. మాస్ సీన్స్ రేటింగ్ వరకు అయితే 2.75 ఇస్తారన్న. ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసి వస్తున్నా. నిజంగా కళ్యాణ్ రామ్ సినిమాల్లో బింబిసార సినిమా అంటే ద బ్లాక్ బస్టర్ సినిమా. ఆ సినిమాను కొట్టుకున్నాడు, అతని రికార్డ్ అతనే బదులు కొట్టుకున్నాడు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ఆ రేంజ్ లో ఉంది సినిమా. నాకైతే మాత్రం మదర్ సెంటిమెంట్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ ప్లే కానీ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి సీన్ కూడా ఒక క్లైమాక్స్ సీన్ లాగా అనిపించింది నాకు. ఇంటర్వెల్ సీన్ చూస్తే మెయిన్ విలన్ వేసేసాడు, క్లైమాక్స్ ఫైట్ అప్పుడే పెట్టేసాడు, మెయిన్ విలన్ వేసేసాడు అనిపించింది. సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఇంటర్వెల్ సీన్ తర్వాత నుంచి సినిమా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా భయ్యా? అసలు క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇలాంటి క్లైమాక్స్ సీన్ లేదు, ఇక ముందు కూడా రాబోదు. ఆ రేంజ్ క్లైమాక్స్ అయితే ఇచ్చారు. సినిమా ఓవరాల్ గా అయితే మాత్రం సూపర్. క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం నా మైండ్ నుంచి ఇప్పటికీ పోవట్లేదు. ఓవరాల్ మేడం ఈ సినిమాకి 5/5 రేటింగ్ వచ్చి మేడం. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, అసలు నిజంగా డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ మూడు సినిమాకే ప్రాణం. ఇందులో సాంగ్స్ లేవు, ఏమి లేవు, కానీ మదర్ సెంటిమెంట్, ఫైట్స్, ఎమోషనల్స్, ఒక ఏరియా కోసం మనోడు నిలబడ్డ విధానం, ఒక ఏరియాను మనోడు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ఏరియాలో ఎవడు ఏ రౌడీ కానీ రావడానికి వీలు లేకుండా అసలు కొన్ని ఒకటి కాదన్నా కొన్ని సీన్స్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయం. ఎమ్మ మెయిన్ విలన్ వీడా అని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం. అలాంటి విలన్ ఉంది. అసలు మెయిన్ విలన్ లాస్ట్ కి వచ్చేసరికి ఆడ ఇంకా ఒక పైతాన్ అని ఒక సైతానాడు. ఖచ్చితంగా మేడం ఎన్టీఆర్ నందమూరి అభిమానులు అందరూ కూడా కాళ్ళు రెగరేసుకుని సినిమా తీశారు. ఇలాంటి సినిమా కనుక ఇంకోటి వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మించిపోతాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.